गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। वंदे शंभुममापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापहा। సంతానం కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతానం కలగటానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి. కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి, కొడి దోషం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మగపిల్లవాడు పుట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. వంశ వృద్ధి ఉండాలి అంటే మగపిల్లవాడు పుట్టాలి. మరి వంశం నిలబడాలి అంటే మగపిల్లవాడు పుట్టాలి. సంతానం కలగకపోవటానికి వంశంలో చేసినటువంటి పాపాల వల్ల సంతానం కలగకపోవచ్చు. అయితే మీ జాతకం చూడాలి. మీ జాతకంలో ఎందుకు సంతానం కలగలేదు అనేది వివరంగా చూడాలి. అందులో ఏ దోషం వల్ల సంతానం కలగలేదు అంటే ఆ దోషం పోయేటువంటి ఆ పూజలు చేసుకోవాలి. అది చేసినా కూడా సంతానం కలగకపోతే కాలసర్పదోషం, కుడి దోషం వల్ల సంతానం కలగకపోవచ్చు. కాలసర్పదోషం, కుడి దోషం వల్ల వివాహం కాకపోవచ్చు. కాలసర్పదోషం వల్ల ఆడపిల్లలే పుట్టి మగపిల్లలు పుట్టకుండా ఉండొచ్చు. ఈ దోషం పోతే మగపిల్లవాడు పుట్టడం కూడా జరగవచ్చు. ఈ దోషాలు పూజ చేసుకుంటే మరి పితృదోషం వల్ల సంతానం కలగకపోవచ్చు. ఆ పితృదోషానికి కూడా తగిన పూజలు ఉంటాయి, అవి చేసుకోవాలి. ఇటువంటివి కూడా అయిన తర్వాత ఇంకా సంతానం కలగకపోతే కనీసం ఊహ తెలియని పిల్లల్ని దత్తు చేసుకోకపోయినా పర్వాలే. పక్క ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని బాగా దగ్గర తీసుకొని వాళ్ళని మీ దగ్గర పడుకోబెట్టుకొని ఆఖరికి 1 ఏళ్ళు 2 ఏళ్ళు అయినా కూడా అసహించుకోకుండా మీతోటే వాళ్ళు ఉండేటట్లుగా పెంచటం మంచిది. అంటే తల్లిదండ్రులు వదిలేయమని కాదు, తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందో పెంచిన వాళ్ళ మీద కూడా పిల్లలకు అంత ప్రేమ ఉంటుంది. ఆ విధంగా ఉంటే సంతానం కలుగుతారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటే సంతానం కలగలేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతారని ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రెండో పెళ్లి చేసుకుంటే కూడా సంతానం కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతానం కలగటానికి పిల్లల్ని పెంచడం, సంతానం కలగటానికి ఆవుని కట్టేసి మేపటం, కనీసం ఒక ఈత ఈనేంత వరకు ఆవుని మేపటం, ఆ ఆవుని మేపుతూ ఆ ఆవు పాలు ప్రతిరోజు కూడా శివాలయంలో అభిషేకానికి ఆవు పాలు ఇవ్వటం, ఇట్లాంటివి చేయటమే కాక మీ గ్రహదోషాలకు తగిన పూజలు చేసుకోవటం, ఇట్లా కనుక చేస్తే సంతానం కలుగుతారు. ఇట్లా సంతానం కలగని వాళ్ళకి వాళ్ళ దోషానికి తగిన పూజలు చేయించాను, సంతానం కలిగారు, వాళ్ళు బాగున్నారు. స్వస్తి.